ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధులు అందించామని, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఒక్క చెక్కు కూడా పేదలకు అందించలేదని అన్నారు. వైసీపీ నేతలకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వ్యాఖ్యానించారు. అన్యాయంగా తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు. ఆఖరికి ప్రతిపక్ష పార్టీ ఎలా ఉండాలన్నది కూడా పిల్లలు చాలా బాగా మాట్లాడారు. అంటే హోదా అడిగితే రాదు, అది ప్రజలు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఎలాగా చట్టసభల్లో ప్రవర్తించాలన్నది కూడా ఓ పక్కన, అంటే ఆ విలువలతో కూడిన రాజకీయం ఏ విధంగా ఉండాలన్నది మా తాలూకు ఆలోచనతో పాటు ఇటీవలే ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో కూడా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకుంది. వాల్యూ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్, అంటే విలువల విద్యా సదస్సు. అంటే ఆయన చాలా చక్కగా బోధించారు. పిల్లలు విలువలు ఏ విధంగా ఉండాలి, పిల్లలకు ఆలోచన విధానం ఎలా ఉండాలి, అంటే ఇవన్నీ ఎందుకు చేస్తా ఉందంటే ప్రభుత్వం ఈ పిల్లలే నేటి భవిష్యత్తు.